వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో హైటెక్స్లో ఈరోజు రియల్ ఎస్టేట్ ఎక్స్పో ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం నితేష్ గారు ఉన్నారు మనతో పాటు. ప్రజెంట్ అసలుకి కస్టమర్స్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, సో ఎలాంటి ప్రాపర్టీస్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడుతూ తెలుసుకున్న ప్రయత్నం. హాయ్ నితేష్ గారు. హలో హితేష్ కుమార్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో ఏంటి, ఎలా ఉంది రెస్పాన్స్? అసలు కస్టమర్స్ వస్తున్నారు. అవునండి. గతంతో పోల్చుకుంటే ఈసారి పెద్ద ఎత్తున ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి ఈ ప్రాపర్టీ షో రావడం. అవును. సో వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఎలాంటి ప్రాపర్టీస్ వాళ్ళు? మామూలుగా ఏంటంటే రెగ్యులర్ గా హైటెక్స్ లో ప్రాపర్టీ షోస్ జరుగుతూనే ఉంటాయి. లైక్ క్రెడై అనుకోండి, ఐజీబీసీ అనుకోండి. టుడే మనం టైమ్స్ ప్రాపర్టీ షోలో ఉన్నాం. టైమ్స్ ఆల్సో హ్యావ్ ఏ హ్యూజ్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ ఆడియన్స్, లైక్ ఫ్యామిలీ కస్టమర్స్. వచ్చే కస్టమర్స్ అందరూ కూడా యూ కెన్ లుక్ అరౌండ్, చూడొచ్చు. ఇక్కడ ఫ్యామిలీస్ తో వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. దే ఆర్ వెరీ వెరీ ప్యాషనెట్ అండ్ ఎంథూసియాస్టిక్ అబౌట్ ద అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లాస్ గురించి అడుగుతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వీ ఆల్సో వాట్ ఎవర్ ద ప్రాపర్టీస్ వీ హ్యావ్, అపర్ణ ఇస్ 27 years నుంచి మేము ఇండస్ట్రీలో ఉన్నాం. వీ ఆల్రెడీ డెలివర్డ్ 55+ ప్రాజెక్ట్స్. ప్రజెంట్ 19 ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో ఉన్నాయి. దాంట్లో ఏంటంటే 4 ఓపెన్ ప్లాట్స్ అండ్ 15 అపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి. సో నార్త్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ కోంపల్లి, మేడ్చల్, అండ్ వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ తెల్లాపూర్, నల్లగండ్ల, ఉస్మాన్ నగర్, నానక్రం కూడా ఈ ప్లేసెస్ లో మనకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. 2.5, 3 BHKs. అండ్ ద ప్రైస్ రేంజ్ వచ్చేసి 85 lakhs బిలో ద లైన్ నుంచి మనకి హై అండ్ 8 to 9 CR వరకు కూడా ఉన్నాయి ఓపెన్ అపార్ట్మెంట్స్. సో చూసుకుంటే ఫ్యూచర్ లో కూడా వీఆర్ కమింగ్ విత్ సమ్ న్యూ ప్రాజెక్ట్స్ విచ్ విల్ బి అనౌన్సింగ్ సూన్. అండ్ టైమ్స్ కి వచ్చేసి ద పీపుల్ హూ ఆర్ ఎంక్వైరింగ్ హియర్ కీపింగ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ నోయింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్. అండ్ వాళ్ళకి కావాల్సిన 2 BHK, 3 BHK, 4 BHK చక్కగా వింటున్నారు. గివింగ్ ద డీటెయిల్స్ అండ్ లివింగ్ ద స్టాల్. సో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు డౌట్స్, ఎలాంటి డౌట్స్ అడుగుతున్నారు? ఎందుకంటే హైడ్రా లాంటి చట్టాలు తీసుకుని వచ్చినప్పుడు కొన్ని డౌట్స్ కూడా వచ్చి అడుగుతున్నారు. ముందుగా కస్టమర్ వచ్చేసి హైడ్రా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఎలా ఉంది అడుగుతున్నారు. అండ్ FTL లైన్స్ లో కూడా అవన్నీ చూసుకుంటున్నారు కస్టమర్ కూడా. సో ఇది వచ్చే వరకు కూడా కస్టమర్స్ వర్ నాట్ దట్ మచ్ ఎడ్యుకేటెడ్ ఆర్ నాలెడ్జబుల్. బట్ వన్స్ హైడ్రా రాగానే వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేసి అడగడం జరుగుతుంది. పాజిటివ్లీ మన ప్రజెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఏవి కూడా లేక్స్ లో నియర్ బై గా లేవు. అన్ని ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్సైడ్ ద సిటీ అండ్ నియర్ బై ద గుడ్ ప్లేసెస్. తెల్లాపుర చూసుకోండి, జెనాన్, గచ్చిబౌలి ఓవర్ పక్కనే ఉంటుంది. అండ్ జైకాన్ వచ్చేసి కూడా మనకి నల్గొండ మెయిన్ స్ట్రీట్ దగ్గరే ఉంటుంది. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఇంకా నార్త్ లో అయితే మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆల్ ఆర్ ఇన్ ద బెస్ట్ ప్లేసెస్. సో లేక్ సైడ్ ఎక్కడ లేవు మోస్ట్లీ. ఈవెన్ ఓపెన్ ప్లాట్స్ చూసుకున్నా కూడా లేక్స్ కి అటాచ్ అయ్యి ఎక్కువ లేవు మాకు. సో అందు గురించి మాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. కస్టమర్స్ కెన్ హ్యాపీలీ కమ్ అండ్ హ్యాపీలీ ఇన్వెస్ట్ ఇన్ అపర్ణ అని సజెస్ట్ చేస్తాం. అంటే 1 month బ్యాక్ అంటే ఇన్వెస్టర్ ఆలోచన ఒక రకంగా ఉండేది. ఇప్పుడు ఆలోచన కొంత మార్చుకొని వాళ్ళు కొన్ని డౌట్స్ తో మేము ముందుకు వస్తున్నారు. ఆ డౌట్స్ ఎలా క్లారిఫై చేస్తున్నారు? ఇందాక మీకు చెప్పినట్టుగా డౌట్స్ క్లారిఫికేషన్ అనేది ఫస్ట్ అదే చెప్తున్నాను. అందరు అంటే లేక్ పక్కన కానీ వాళ్ళకి ఇంకా పర్మిషన్స్ లేకుండా కానీ రేరా నామ్స్ ప్రకారమే మనము అపార్ట్మెంట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ లాంచ్ చేస్తున్నాం. రేరా నామ్స్ లేకుండా మనం ఏం చేయం. రేరా రాకుండా ఈవెన్ వి డోంట్ స్టార్ట్ బుకింగ్స్ ఆల్సో. అండ్ మోర్ ఓవర్ లేక్ పక్కన అయితే మా ప్రాజెక్ట్స్ ఏమీ లేవు, యాజ్ ఐ టోల్డ్ క్లియర్లీ అబౌట్ ఇట్. సో అందు గురించే వాళ్ళకి వచ్చిన డౌట్స్ ఏది ఉన్నా ఆ డౌట్స్ అన్నిటికీ మా దగ్గర ఆన్సర్స్ అవే. సో అవర్ ప్రాజెక్ట్స్ ఆర్ 100% సేఫ్ అండ్ సెక్యూర్. ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ మా దగ్గర ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ నెంబర్ 1 ఇన్ దిస్. రియల్ ఎస్టేట్ రంగంలో అపర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. సో ప్రతి ఒక్కరికి అపర్ణ ప్రాజెక్ట్స్ గురించి అందరికీ తెలుసు. సరే, కొత్తగా మీరు చేపట్టబోతున్న ప్రాజెక్టులు కావచ్చు, కస్టమర్స్ ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి ప్రాజెక్టులు ఇవ్వడానికి కావచ్చు? ఫస్ట్ థింగ్, కస్టమర్స్ అంటే అఫోర్డబిలిటీ రేట్లో క్వాలిటీ కోరుకుంటున్నారు. అండ్ అఫోర్డబిలిటీ రేట్లో క్వాలిటీ కోరుకుంటున్నప్పుడు వీ కమ్స్ ఇన్ టు దేర్ మైండ్ నెంబర్ 1. ఫస్ట్ థింగ్ మేమే వాళ్ళ మైండ్స్లోకి వస్తాం. సో అఫోర్డబిలిటీ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా ఉంటుంది. సో వాట్ వి సే, మై వన్ కన్స్ట్రక్షన్లో ద క్వాలిటీ వైజ్ వీఆర్ నెంబర్ 1 in our concrete structures because RMC is our own. Coming to that, so we don't purchase anywhere. So there is a quality confidence we can give to the customer, and customers, many of the customers also know that RMC also belongs to us. So ilanti enno unnai nenu cheppukodaniki positives. And once previous projects evaithe finish ayyayo, customers also కొత్త వాటిలో కొనాలనుకున్నప్పుడు దాని దగ్గరలోనే ఉన్న మా అపర్ణ గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్ళి they visit the site and they see how we finish the project. Okay. Yes, so the landscaping ane kaani finishings kaani వాళ్ళు నియర్ బై నైబర్స్ కమ్యూనిటీ పీపుల్ తో కూడా మాట్లాడి they take the complete knowledge of the project and then they come and buy with us. కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని ప్రైజెస్ విషయంలో ఏమన్నా
సో కామన్ మ్యాన్ కి ఇక్కడ మనకి ఐ ఆల్రెడీ టోల్డ్ యూ కామన్ మ్యాన్ కి సరిపడే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్రీమియం లగ్జరీ బడ్జెట్. సో నా దగ్గర 85 lakhs ఫ్లాట్ కూడా ఉంది, 8 crores ఫ్లాట్ కూడా ఉంది. సో అందులో కస్టమర్ ఎక్కడ ఫిట్ అవుతారు ఏరియాని బట్టి వి సజెస్ట్ దెమ్ టు పర్చేస్ హియర్ ఆర్ దేర్, అండ్ వాళ్ళ అడ్జస్ట్మెంట్ బట్టి వాళ్ళ బడ్జెట్ చేసుకొని వాళ్ళకి ప్రాపర్ గా 2.3 BHK ఏదో చూసి వాళ్ళకి ఫిట్మెంట్ లో సెట్ చేస్తారు. ఫైనల్ గా హైడ్రా ఎఫెక్ట్ మార్కెట్ మీద చూపిస్తుంది అంటున్నారు, ఎంతవరకు మార్కెట్ సార్ మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు? ఏదండి? హైడ్రా మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే నార్మ్స్ ప్రకారం లేని బిల్డర్ భయపడాలి, నార్మ్స్ ప్రకారం లేని ప్రాజెక్ట్స్ వాళ్ళు భయపడాలి. సో మనం అన్ని నార్మ్స్ ప్రకారం ఉంటాం కాబట్టి ఆ భయం మనకు అవసరం లేదు. సో కస్టమర్స్ హ్యాపీగా విత్ ఓపెన్ మైండ్ అండ్ విత్ ఆల్ ద ట్రస్ట్ దే కెన్ కమ్ హియర్ అండ్. సార్ ఫైనల్ గా మీరు నాకు ఎప్పటి నుంచో పరిచయం, ఇప్పటికే 4-5 ఇంటర్వ్యూలు కూడా మీరు తీసుకున్నారు. ఇప్పటికైనా ఇన్వెస్టర్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఒక మంచి ప్రాపర్టీని గుర్తించాలి, మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలంటే ఎలాంటి వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి? మేజర్ గా మీకు ఏంటంటే ఒకటి ఫస్ట్ రేరా అయి ఉండాలి, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అది చేసి ఉండాలి. అండ్ డౌన్ ద లైన్ మీకు వాటర్ ఫ్యూచర్ లో మీకు ఆ ఏరియాలో వాటర్ కన్సిస్టెన్సీ ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది, గ్రౌండ్ లెవెల్ ఆఫ్ వాటర్. అండ్ మోర్ ఓవర్ ప్రాజెక్ట్ లో మీకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ STPC ఉందా లేదా, దిస్ హ్యావ్ టు బి మ్యాండేటరీ టుడే. కొంతమంది ఇస్తున్నామని చెప్తారు, ఎండ్ ఆఫ్ ద డే హ్యాండ్ ఓవర్ టైంకే ఉండకపోవచ్చు. సో ఇలాంటి మెయిన్ థింగ్స్ వాళ్ళు పరిగణలోకి తీసుకుంటే అపార్ట్మెంట్ అయినా విల్లా అయినా ఓపెన్ ప్లాట్ అయినా ఏదైనా కూడా దే విల్ బి వెరీ సేఫ్ సెక్యూర్డ్ ఇఫ్ దే కన్సిడర్ ఆల్ దిస్ పాయింట్స్ ఇన్ టు దేర్ పర్చేస్ అనేది నా ఉద్దేశం. సో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి, ఇవన్నీ ఫాలో అవ్వాలి. అవునండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.